కొల్లూరు నుంచి వచ్చేది కొల్లూరు ప్లాట్ 80 మంది ఉన్నారు. దీన్ని బయట అన్న సైడ్కి ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఏ రకంగా మేము మీ ఆధ్వర్యంలో మీ బాటలో మీరు ముందుండి మా సమస్యను పరిష్కారం దిశగా తీసుకుపోతారని మేము అందరము ఇప్పుడు ఓన్లీ ఒక్క బీజేపీ, కాంగ్రెస్, మళ్ళా బీఆర్ఎస్, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దానికి మీరు ఏ రకంగా నాయకత్వం వహిస్తారు? యాజ్ ఏ ప్రభుత్వ పరంగా, గవర్నమెంట్ పరంగా మరి సీఎం తోటి మాట్లాడే అధికారం మీకుంటుంది, ఆఫీసర్లతోటి మాట్లాడే అధికారం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమస్యను ఏ రకంగా పరిష్కారం దిశగా తీసుకోబోతారు, మేమేం చేయాలనేది మాకు దిశ మాకు మీరే చూపెట్టాలి. మేము ఏం చేయాలి? మేమైతే అక్కడ బ్రతకలేకపోతున్నాము, మేము ఏం చేయాలి, మేము ఎట్లా చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనేది మీరు సమస్య దిశగా మీరు పరిష్కారాన్ని చూపించి మమ్మల్ని ముందు మీరు నడిపించవలసిందిగా మీరు కోరుతున్నాం. 4వ డివిజన్ నుంచి మేమందరం అఖిలపక్షంగా కదిలి మిమ్మల్ని కలవడానికి వచ్చాము. మేము వచ్చిన ఉద్దేశం మీకు తెలుసు. గతంలో మీరే ముందుండి మన ఎంఎంసీ కమిషనర్ గారి దగ్గర మాట్లాడారు, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో కూర్చొని. అదేవిధంగా హోటల్ స్వాగత్లో ఉప్పల్ దగ్గర మనం మాట్లాడటం జరిగింది. 2 నెలలు గడిచిపోయింది. మే నెల 4వ తారీఖున మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ అందరి సమక్షంలో కలిసి వచ్చాము. మనకు 15 రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పారు. దాని మీదనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం స్వాగత పంచనాలు ఉప్పల్లో కలిసాము. దానిలో ఆ రోజు ఇమీడియట్ గా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి వెళ్దామని చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో కూడా మీరు ఎంఎంసీ కమిషనర్ గారికి మీ ద్వారా మమ్మల్ని మరుసటి రోజు మమ్మల్ని పిలిపించుకొని మాతోటి సమాచారం అంతా సేకరించారు. దానికి మేము సమాచారాన్ని అందించాము. వాళ్ళు వాళ్ళ పరిష్కారం చూపిస్తామని అడిగారు. అయితే నెల రోజులు అయిపోయింది. మే నెల 4 అయిపోయి జూన్ 4, జూలై 4 2 నెలలు గడిచినా కూడా మా ప్రజల ప్రాణాలకి పెద్ద సంకటంగా మారినటువంటి జవహర్ నగర్ మన మేడ్చల్ నియోజకవర్గంలోనే మేడ్చల్ జిల్లా మొత్తానికి వ్యాపించింది ఈ సమస్య. కాబట్టి ఈ సమస్యని మీరు ముందుండి నడిపించాలి. మేము ఇక్కడికి వచ్చామంటే మా భావితరాల పిల్లల కోసం, మా ఆరోగ్యాల కోసం, అదేవిధంగా మా ఇళ్లలో దాదాపు 70-80 ఏళ్ళ పైబడిన ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు శ్వాస తీసుకోవట్లేదన్నా చాలా బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళు మాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, మీరు ఉద్యోగాలు మీరు చూసుకోండి, మీరు ఉండండి అంటే వాళ్ళని మేము ఎలా వదిలిపెట్టి మేము ఉండగలుగుతాము? వాళ్ళు ఎక్కడికో వెళ్తారంటే వాళ్ళు పుట్టినూరు ఎక్కడో ఉంది, మేము ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ బ్రతుకుతున్నాము, ఇక్కడ మేము ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ ఉన్నామని కాదు. మా జిల్లా, మా రాష్ట్రం తెలంగాణనే, మాకు తెలంగాణలో న్యాయం కావాలి. దానికి మీరు ఈరోజు మన ప్రభుత్వం తరఫున మరి ఏం చెప్తారు, మన ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అనేది మీ చేతులు. మీరు దీనికి న్యాయం చూపిస్తారను. ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఎంఎంసీ కమిషనర్ గారి ద్వారా మాట్లాడినప్పుడు కూడా చూసాం. మీరు వాళ్ళని నిలదీశారు, మా ప్రజలకు తక్షణమే న్యాయం చేయండి అని అడిగారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో కూడా మీరు గట్టిగా మాట్లాడారు మా పక్షాన. మేము ఇక్కడ రాజకీయం చేయట్లేదు, మేము అందరికీ న్యాయం చేస్తామమ్మా, అందరూ కుదురుగా ఉండండి అని అందరికీ చెప్పి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీరు ముందుగా ఉండి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడారు. మేము ఈ నెల 11వ తారీఖున బంద్కు పిలిపించాము జేఏసీ తరఫున, వ్యతిరేక జేఏసీ తరఫున. దానికి ప్రతి ప్రాంతం నుంచి అంటే దమ్మాయిగూడ డివిజన్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, కేసర్ అయితేనేమి, బండ్లగూడ అయితేనేమి, ఆర్జీకే కాలనీ అయితేనేమి, తర్వాత జవహర్ నగర్ అయితేనేమి, బాలాజీ నగర్, దమ్మాయిగూడ, ప్రతి ప్రాంతం నుంచి మేమందరం కూడా ఉద్యమం చేయడానికి బయటకు వచ్చాము. అయితే మమ్మల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.  మళ్ళీ అక్కడ బంద్ చేస్తుంటే మమ్మల్ని లారీల్లో తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. 2 నెలల క్రితం మేము 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 2 నెలల
కాబట్టి మమ్మల్ని ఒక ప్రాంతం కాదన్న రకరకాల పోలీస్ స్టేషన్లు తీసిపోయి నానా ఇబ్బందులు పెట్టారు. అయితే లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళు ఏం చేశారంటే, మీరు యాక్చువల్గా తుకారాం గేట్ పోలీస్ స్టేషన్కి వచ్చారన్న. ఆ సమయంలో మా జేఏసీ కన్వీనర్ గారు కాస్త సొమ్మచిల్లి హాస్పిటల్కి ఉంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఆయన వెంట నేను ఉన్నాను. కాకపోతే ఇది మా జేఏసీ సమస్య కాదు, ప్రజలందరి సమస్య, మా ప్రాంత సమస్య, మన జిల్లా సమస్య. ఇది డంపింగ్ యార్డ్ జిల్లాగా అయిపోయింది, కానీ మేడ్చల్ జవహర్ నగర్ పెద్ద సంకటంగా మారింది. జవహర్ నగర్ ప్రాంతాన్నే ఒక చెత్తకుప్ప చేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజల్ని అనారోగ్యాలు పాలు చేస్తున్నారన్న. అదేవిధంగా రకరకాల బాధలకు గురి చేశారు. ఆ బాధలన్నింటినీ కూడా మీ ముందు చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు. దానికి మీరు తగిన పరిష్కారం చూపించి తొందరలోనే నిర్ణయం తీసుకోండి అన్న. మమ్మల్ని మాత్రం మీరు ముందుండి బంధుకు మాత్రం తీసుకెళ్ళండి. విషయం మాట్లాడండి. గత 15 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలను చూసినాం. అందరూ నిర్లక్ష్య వైఖరి, కంటి తుడుపు చర్యలతో, కల్లిబొల్లి మాటలతో, తప్పించుకున్న ధోరణితో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా ఇక ముందు వాళ్ళ ఆటలు సాగవని అందరం కలిసి మేము ఈ బాధలు వ్యక్తం చేస్తున్నాం. మొన్న కూడా ఇంతకుముందు కూడా అన్నగారిని కలవడం జరిగింది, రాజేంద్ర అన్న గారిని, మళ్ళీ మల్లారెడ్డి గారిని కలిసినాం. మళ్ళీ అదేవిధంగా వజ్రేష్ యాదవ్ కూడా కలిసినాం. మన ప్రభుత్వం అంటే 3 పార్టీలు ఇక్కడే ఉన్నాయి మన దగ్గర పాలక పక్షంలో. ఒకళ్ళేమో గవర్నమెంట్లో ఉన్నారు, మిగతా 2 మన ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని నిలుస్తున్నారు. వీళ్ళ మాట కూడా పెడచెవున పెట్టి వాళ్ళు నిరంతరంగా ఏం సిగ్గు ఎగ్గు లేకుండా మొత్తం చెత్త వేస్తున్నారు. చెత్త వేసి మనం ఒకటే కోరిక, మొత్తం జవహర్ నగర్లో ఉన్న చెత్త అంతా ఎంత వేస్తున్నారో ఈ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోని చెత్త అంతా ఇక్కడ తీసుకురావడం ఇది అన్యాయమని అందరము హెచ్చరించడం. ఇక నుండి ఈ అన్యాయాన్ని ఆపడానికి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము విన్నపంతో వచ్చినాం. మీ మీద పూర్తి ఆశాన మీ నాయకత్వం వహించి మీరు ముందుండి మేము నడుస్తాం. ఈ పరిష్కారం దొరికేంత వరకు విడతల వారీగా మధ్యలో ఆపి మధ్యలో తీసుకునే ప్రశ్నే లేదు. నిరంతరంగా కొనసాగడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోలీస్ స్టేషన్ వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు ఒక ఆత్మధైర్యాన్ని నింపినందుకు మా ఎంపీ గారికి, మా ఈటల రాజేంద్ర గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమస్య మా దమ్మాయిగూడ ప్రాంతంలో కాదు, రేపు మన పూడూరు కూడా అది వ్యాపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నలువైపులా చెత్త వేద్దామని గవర్నమెంట్ అక్కడక్కడ లారీలు పంపిస్తుంటే వాళ్ళందరూ రోడ్లపై కూర్చొని నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే కూడా 3 గంటల పాటు మన కొత్తూరులో ఆపేసినారు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మేము కూడా రోడ్డు మీద కూర్చోవాలి. ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి అక్కడ చెత్త వేయట్లేదు. ఇప్పుడు మా ఈ దమ్మాయి కూడా ఈ జవహర్ నగర్ వీళ్ళు ఇట్లనే ఊరుకుంటారు, వీళ్ళు ఇక్కడనే చెత్త వేద్దాము ఇక్కడనే అని గవర్నమెంట్ కూడా వాళ్ళు డిసైడ్ అయినారు. కాబట్టి మేము పోరాటం చేస్తామన్నా, మీరు మాకు ముందుండి మేము పార్టీలకు అతీతంగా ఈరోజు వచ్చినాము. ఈరోజు ఈ సమస్యను ఈ 15 నెల రోజుల క్రితం మేము డిలే చేస్తే మా జీవితాంతము ఆ చెత్తలనే బతకాలి. ఆల్రెడీ 20 ఏళ్ళ నుంచి బతుకుతున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము అదే చెత్తలా మేము బతకవలసి వస్తుంది. కాకపోతే మీకు కూడా సమస్య తెలుసు కాబట్టి మీరు కూడా పోరాట యోధులు, మీరు కూడా ఎన్నో ఉద్యమాలు నడిపిన వాళ్ళు. ఈ ఉద్యమం మీకు చాలా చిన్నది, కొంచెం మీరు మా మీద దయ చూపి మీరు మా ముందుండి నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాత్రి 2 గంటలకు 1 గంటకు వచ్చి ఒక టెర్రరిస్టులను వేసుకుపోయినట్టు మమ్మల్ని, మా పార్టీ కార్యకర్తలను అందరినీ ఏ విధంగా తీసుకుపోయి ఒక టెర్రరిస్టుల వ్యాన్లో తీసుకుపోయి అసలు మేము రేపు ఉద్యమం అంటే ఈరోజు అందరినీ మనల్ని ఇది చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు దీనికి సలహా చూపించి 100% మాకు పార్టీలకు అతీతంగా మీ నాయకత్వం మాకు చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాము. మీ నాయకత్వంలోని డంపింగ్ యార్డ్ కూడా పోతుందని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మేము ధర్నాలు చేస్తుంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ వచ్చిండన్న మా దగ్గరికి, విమలక్క, సంధ్యక్క, విఓడబ్ల్యూ వాళ్ళందరూ వచ్చిరన్న. నా పేరు పైన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు అప్పటి నుండి నేను కూడా డంపింగ్ యార్డ్ కోసము దాదాపుకు 2700 పేజీలు చేసినాను, తయారు చేసి 2015లో హైకోర్టులో పిల్లి వేసిన నేను సొంతంగా వేస్తే తడి చెత్త పొడి చెత్త హైకోర్టు డిసిషన్ ఇచ్చిందనా.
తర్వాత ఎంపీ గారితో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, ఎన్జీఆర్టీకు, ఈ జేఏసీ ఆధ్వర్యంలో. అక్కడికి వెళ్తే దాదాపు జవహర్లాల్ డంపింగ్ యార్డ్ పైన మేము వేసిన కేసు పైన 3,700 కోట్ల పెనాల్టీ వేసిందన్న ఈ డంపింగ్ యార్డ్ మీద. మీరు ఇవన్నీ చర్య తీసుకొని మీరు కూడా పార్లమెంట్లో మాట్లాడారన్న. మీరు ఒక్కసారి మీరు ఎట్లా చెప్తే మేము ఎట్లా ఉంటామన్న అందరం. నిన్న మీరు అండ్ మల్లారెడ్డి అన్న గారు మా ప్రాంతానికి విచ్చేయడం జరిగింది, జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుంది అనేసి మీరు కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళు మీకు చెప్పిన విషయం ఏంటిది అని అంటే, వీళ్ళను ఇక్కడ నుంచి వెళ్ళి ఖాళీ చేపించేస్తే వాళ్ళు బతుకుతారు అనేసి ఒక విషయం చెప్పిండ్రంట. ఈ రోజు ఉదయము యంత్రాంగము, పోలీసు వాళ్ళు అండ్ రామ్కే డంపింగ్ యార్డ్ వాళ్ళు లిక్విడ్ వాటర్ అనేటిది మా కాలనీలో పంపించారు. వీళ్ళు ఏదైతే మీ కథలు చెప్పారో ఇవన్నీ కథలు ఇగో ఈ రకం అన్న. ఇది 2020లో మా ప్రాంతం ఇట్లుండే. దాని తర్వాత ఇక వీళ్ళు చెత్త వేసుకుంటా ఇండ్ల పైనకి ఈ రకంగా వచ్చిండ్రు. ఎందుకంటే ఇవి ఇండ్లు, ఇది గుడి అన్న. ఇది గుడి అన్న. గుడిని కూడా కూలగొట్టేసి చెత్త వేసుకుంటా ఇండ్ల పైనకి వచ్చిండ్రు. ఇగో ఇవన్న ఇండ్లు. ఈ చెత్తని ఇట్లా వేసుకుంటా 60 ఇళ్లను కూలగొట్టేసి ముందుకు జరిగిండ్రు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ రోజు కూడా ఇల్లు కూలగొట్టేసి ఇంకా ముందుకు జరుగుతున్నారు. రేపు జరిగేది ఏంటంటే ఇంకొన్ని ఇళ్ళ కూలగొట్టేసి ఇంకా ముందుకు జరుగుతారు. ఈ రకంగా మనుషుల్ని తరిమేస్తున్నారు మాత్రం వెనకకు తగ్గుతలేరన్నా. 2022 అన్న ఇగో ఇండ్లన్నా. ఈ ఇండ్లు ఇప్పుడు లేవన్నా. 3 సంవత్సరాలల్లా మొత్తం నాశనం పట్టి చేసిండ్రు. ఇగో ఈ రకంగా పొల్యూషన్ అనేది మా ప్రాంతంలో వచ్చేస్తా ఉంటది. చెట్లు చేమలు అనేది ఈ రకంగా చనిపోతా ఉంటాయి. 2021 అన్న ఇది. ఇటువంటి చెత్త మొత్తం తీసుకొచ్చేసి ఇండ్లలో వేస్తా ఉంటే మనుషులు ఏ రకంగా బతుకుతారన్న. ఇప్పుడు కాలనీలకు వచ్చేసి పోలీస్ యంత్రాంగం ఇండ్లు కొలగొడతామని చెప్పేసి ఆడ బెదిరిస్తున్నారు. ఆ ఫొటోస్ కూడా ఇక మాకు పంపిస్తా ఉన్నారు. అన్నకు చూపియండి అనేది చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నదన్న లైవ్ లా. ఎదుగండి ఇప్పుడు జరుగుతుంది 9 గంటలకు లైవ్ లో జరుగుతుందన్న. ఈ ప్రజలను కాపాడాల్సింది ఇప్పుడు మీరే అన్న. మీరు కొంచెం ఒక బలమైన స్టెప్ తీసుకుంటే అసలు ఈ యంత్రాంగము మరి క్యాపిటలిస్టులకు పనిచేస్తుండ్రా, ప్రజల కోసం పనిచేస్తుండ్రా నాకైతే అర్థమైతే లేదన్న. ఈ క్యాపిటలిస్టులను బతికించడానికే ఇట్లా యంత్రాంగం పనిచేస్తుందేమో అని అనిపిస్తుంది. నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చిరంట. కలెక్టర్ గారు వచ్చేసి ఈ ఇండ్లను తీసేయండి అని అన్నారంట. ఇది ఏడు వరకు కరెక్టో నాకైతే అర్థమైతే లేదన్న. కొంచెం దీనిపైన తగిన న్యాయం చేయాలనేసి కోరుతున్నా. మన తెలంగాణ ఉద్యమం అప్పుడు రైలు రోకో చేసిన ఏకైక నాయకుడు, మన ఉద్యమ నాయకుడు మన రాజేంద్ర అన్న. మీ అందరికీ తెలుసు, ఆయన ప్రజల మనిషి. ఆ ప్రజల కోసము కష్టపడే వ్యక్తి కాబట్టి ఈ రోజు అన్న ఇంతమంది అన్ని పార్టీలను వదిలేసి పార్టీలకు అతీతంగా ఇక్కడికి రావడం జరిగిందన్న. అందరూ కూడా కళ్ళబోలి మాటలు చెప్పి ఏ పార్టీ నాయకులైనా డంపింగ్ యార్డును కేవలం వాళ్ళ ఓటు బ్యాంకుగా మార్చుకొని ప్రజలకు అన్యాయం చేస్తూ ఏ ప్రజలను పట్టించుకోకుండా ఎప్పుడు 24 గంటలు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి పొందుతున్నారన్న. దయచేసి మీరు గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న మన ఈనాటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మనందరికీ హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము డంపింగ్ యార్డ్ ని ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పారన్న. అది కాలేదు. దయచేసి అన్న ఇప్పుడు ఈ రోజు మనందరికి కూడా ఒక నమ్మకం ఉంది. మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకులైనా సీఎం అయ్యారు. దయచేసి మన రాజేంద్ర అన్నని